ఏమైంది ఏమైంది? కాపాడండి కాపాడండి ఎవరైనా వచ్చినారు కాపాడండి అది విసురులోగా నేనే కింద పడిపోతాను నన్ను వదిలే లడ్డూ సింగ్ సార్ వల్సర్ వచ్చి షిప్ లో ఉన్న వాళ్ళందరినీ తీసి సముద్రంలో పడేసింది అది ఆయిల్ తీసుకెళ్లిన షిప్ మాత్రమే అది అటాక్ చేస్తుంది ఎందుకని నేను కూడా దీనికి సంబంధించి చెప్పాలని అనుకున్నాను ఎంత భయంకరమైన పక్షిగా ఉన్నా సరే దాన్ని నేను పట్టుకుంటాను నేను ఖచ్చితంగా వల్చర్ని పట్టుకుని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి అప్పచెప్తాను ఏమైంది లడ్డూ సింగ్ సార్ పైకి ఒకసారి చూడండి వల్సర్ వచ్చింది పట్టుకొని అరెస్ట్ చేయండి పోలీసుని పిలవు వెంటనే పోలీసుకి చెప్పు పోలీస్ కాపాడండి వదులుతో నన్ను వదిలేసాయి నన్ను వదిలేసాయి ఇక్కడి నుంచి వదిలేస్తే నేను ఎవలాకుండా అయిపోతాను శివ శివ కాపాడు కాపాడు శివ శివ కాపాడు శివ కాపాడు శివ త్వరగా రా శివ ఏం చేస్తున్నావు వదిలేయకు ఓ శివ కాపాడు శివ కిందికి రా నన్ను వదిలేయకు శివ నేను నీ తరపున మనిషినే ఎందుకు నన్ను కొడుతున్నావు భగవంతుడా నన్ను కాపాడు తండ్రి చూసారుగా లడ్డూ సింగ్ పర్ఫెక్ట్ టైమింగ్ లో ఎలా పర్ఫెక్ట్ ల్యాండింగ్ అని సరైన సమయానికి బుద్ధిని ఉపయోగించుకోవాలి అని పెద్దలు చెప్తారుగా అదేనయ్యా ఇది సార్ ఇది మీ బ్యాలెన్స్ కాదు సార్ ఎవరో ఒక చిన్న పిల్లాడి ట్రైనింగ్ కాస్త పైకి చూడండి సార్ శివ నువ్వు బాగున్నావు కదా నీకేం కాలేదుగా నేను వీళ్ళందరికీ ఇప్పుడు నీ గురించి నీ వీరత్వం గురించి చెప్తూ ఉన్నాను థ్యాంక్ యూ శివ నువ్వు టైంకి వచ్చి నన్ను కాపాడావు నేను ఆ పిల్లాడిని ఊరికే వదిలిపెట్టాను ఎందుకంటే తను నా ప్లాన్ మొత్తాన్ని పాడు చేశాడు ఈ గదిరాజు సాధారణమైన మనిషి అనుకుంటున్నాడేమో అది చాలా తప్పు నాతో పెట్టుకుంటే అసలు ఏమవుతుందో తనకి తర్వాత చూపిస్తాను అనవసరంగా తను నా దారిలోకి వచ్చి ఇరుక్కున్నాడు ఒక చిన్న పిల్లాడు అది పెద్ద వల్చరు తన దగ్గర ఎలా ఇరుక్కున్నాడు అది సైకిల్ తో బాల్ ని ఫైర్ చేస్తున్నాడు సైకిల్ ని ప్లేన్ లాగా ఎగరనిస్తున్నాడు ఆ పిల్లాడి మొక్కల్లో కాస్త కూడా భయం లేదు దాని గురించి నాకు ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి వెళ్ళి తీసుకురండి ఒక చిన్న పిల్లాడు మన దారికి అడ్డు తప్పుకుంటాడా బాస్
ఏ విధంగా బాస్? దీన్ని నేను ఊరికే వదిలిపెట్టను. ఈ లోకంలో ఉన్న సీ రూట్ అంతా నేను కంట్రోల్ చేయబోతున్నాను. ఇప్పటి వరకు అందరూ అనుకుంటూ ఉంటారు ఇది ఒక జైంట్ వల్చర్ చేసే పని అని. దాని తర్వాత నేను అందరికి నిజం చెప్పుతాను. అదేంటంటే ఇది నా వల్చర్ అని. ఎవరైతే సీ రూట్ ని ఉపయోగిస్తారో వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి. ప్రతి ఒక్క సీ రూట్ కు నేను ప్రొటెక్షన్ ఇస్తాను. దానికి నేను డబ్బులు తీసుకుంటాను. అయినా అసలు అంత పెద్ద వల్చర్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? అదెందుకు కరెక్ట్ గా ఆయిల్ ట్యాంకర్ ని అటాక్ చేస్తుంది? నాకు ఇది అసలు ఏమీ అర్థం కావడం లేదు. ముందు మనం ఇది అసలు ఏంటో కనిపెట్టి తీరాలి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. నెక్స్ట్ సీ రూట్ వైపు ఏ ట్యాంకర్ వచ్చినా కూడా మనం అందులో ఒక ట్రాప్ ని సెట్ చేయాలి. వెంటనే నేను లడ్డు సింగ్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. లడ్డు సింగ్ సార్, మీరు ఇక్కడికి ఎలా? అది ఏంటంటే అది నేను ఇంట్లో నుంచి వచ్చానా, అప్పుడు ఆలోచించాను నిన్ను చూసి మన ప్లాన్ గురించి చెప్దామని. నేను కూడా ఇలాగే ప్లాన్ ఒకటి వేశాను శివ. లడ్డు సింగ్ సార్, మీరు చాలా కరెక్ట్ గా ఆలోచించారు. నేను కూడా అచ్చం ఈ ప్లానే ఆలోచించాను. లడ్డు సింగ్ సార్, మనం పెట్టిన ఈ డమ్మీస్ అన్నిటిని ఆ నెట్ కిందకి పెడదాం. తప్పకుండా వీళ్ళని తీసి నీళ్ళలో పడేయడానికి ఆ వల్చర్ వస్తుంది. అప్పుడు దాని కాలు నెట్కి చిక్కుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో మనం దాన్ని పట్టుకుందాం. శివ, అటు చూడు, వల్చర్ వచ్చేసింది. ఓకే, త్వరగా త్వరగా అందరూ లోపలికి వెళ్ళండి. కానిస్టేబుల్, ఏంటయ్యా ఇక్కడికే వచ్చేసింది? లేదు లేదు, మమ్మల్ని ఏం చేయకో ప్లీజ్. నేను నీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను, నీకు ఎటువంటి శిక్ష విధించను. ఇంత పెద్ద పక్షిని మీరేదో అరెస్ట్ చేస్తున్నట్టుగా. ఒకవేళ అరెస్ట్ చేసినా అంత పెద్ద జైలు లేదు కదా సార్. అమ్మా, బతికిపోయింది. మనం కూడా బతికిపోయాం. చచ్చిపోయాం కానిస్టేబుల్, చచ్చా. అది మనల్ని చూసేసింది. హలో, ఇదిగో ఇక్కడ. శివా, ఇదిగో నేను వస్తున్నాను. సార్, శివ తనకు తనే చూసుకోగలడు. మీరు అనవసరంగా ఆవేశపడకండి. మర్యాదగా వెనక వచ్చేయండి సార్. శివ, కాపాడు! కాపాడు శివ! కాపాడు శివ! కాపాడు! కాపాడు! శివ! ఈ వల్చర్ పైన ఏదో ఒకటి ఉంది. అది ఏంటి? దీన్ని చూస్తుంటే పెద్ద వల్చర్ మీద ఒక చిన్న వల్చర్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఆగండి, జూమ్ చేసి చూద్దాం. ఓ నో, జైంట్ వల్చర్ మీద ఒక మనిషి వల్చర్ లాగా కాస్ట్యూమ్ వేసుకున్నాడు. మనం ఎవరు దాన్ని గమనించలేకపోయాం. అంటే తప్పకుండా ఆ వ్యక్తే ఈ జైంట్ వల్చర్ ని కంట్రోల్ చేస్తున్నాడు. శివ, ఇక్కడ బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ తనే కారణమై ఉంటాడా? అంతేకాదు, తన జైంట్ వల్చర్తో అందరినీ భయపెట్టిస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన చేతికి ఆధారం చిక్కింది కదా, ఇక వాడు ఈ లడ్డు సింగ్ చేతిలో నుంచి తప్పించుకోలేడు. కానీ నేను వాడిని ఎలా పట్టుకోను? వాడు ఎక్కడి నుంచి వస్తాడు, ఎటు వెళ్తున్నాడు ఏం తెలియలేదే. లడ్డు సింగ్ సార్, ఈసారి వాడు అసలు తప్పించుకోలేడు. వాడి మోటివ్ ఆయిల్ ట్యాంకర్స్ అన్నిటినీ వాడు సొంతం చేసుకోవడమే.
ఏ ఆయిల్ ట్యాంకర్ వెళ్ళినా వాడు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఎవరికి తెలియకుండా ఆయిల్ ట్యాంకర్ లో వెళ్ళి దాక్కోవాలి. ఓ ఎస్ శివ, నేను కూడా ఇదే చెప్పాలనుకున్నాను. వెళ్దాం రా.